హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపదర్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్నిటిలో మీకు అందించడం జరుగుతుందని టోటల్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైనా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూడనట్టయితే ఆ వీడియోస్ చూడండి. ఆల్రెడీ మీకు డిసెంబర్ మంత్ అండ్ అదేవిధంగా జనవరి మంత్ అండ్ అదేవిధంగా ఫిబ్రవరికి సంబంధించిన ఒక వీడియో అనేది కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఎంసీక్యూస్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఓకేనా? సో మీకు చాలా యూటిలైజ్ అవుతుందండి ఈ సెషన్స్ అనేవి. ఓకేనా? సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇనిషియేటివ్స్, మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఇచ్చేయండి. మీ యొక్క వ్యూస్ని, మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో వీడియోని 1.25లో కానీ 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి, మీకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమని. సో కొంతమంది పార్టిసిపేషన్ అని చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నాకు ఏంటంటే ఎంకరేజ్మెంట్లో ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడానికి. ఓకేనా? సో చూడండి ఎవరు కరెక్ట్ పెట్టారు ఎవరు రాంగ్ పెట్టారు అని కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి, విచ్ లోకో షెడ్ అండర్ ద South Central Railway Zone got the first position among electric locos in the Indian Railways. So Gutin loco shed, Kazpet loco shed, Warangal loco shed, Mulgu loco shed. So ఏ లోకో షెడ్ కి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సంబంధించిన పొజిషన్ అనేది ఫస్ట్ వచ్చిందని మనకు అడుగుతున్నాడు అనమాట. సో ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి టోటల్గా 2 జోన్స్కి మనకి ర్యాంకింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో టోటల్గా 2 లోకో షెడ్స్కి అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఒక టాప్ 2 పర్ఫార్మెన్స్గా ఉండడం జరిగింది. అందులో మనకి చూసుకుంటే కాజిపేట్ లోకో షెడ్కి మనకి ఫస్ట్ పొజిషన్ వస్తే అండ్ అదేవిధంగా సెకండ్ పొజిషన్ అనేది మనకి గుట్టిన్ లోకో షెడ్కి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి ఫస్ట్ పొజిషన్ అడుగుతున్నాడు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకి బి అవుతుంది. ఓకేనా? సో సౌత్ సెంట్రల్ రైల్వేలో నుంచి ఎలక్ట్రిక్ లోకోస్కి మనకి టాప్ పర్ఫార్మెన్స్గా 2 ఉండడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి. అందులో మనకి కాజిపేట్కి మనకి ఫస్ట్ ఉంటే గుట్టిన్ లోకో షెడ్కి మనకి సెకండ్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటున్నారా అని అనుకుంటున్నా అండి. సో దయచేసి ఒక పాయింట్ని కూడా మెన్షన్ చేయండి. సార్ నేను నోట్ మేకింగ్ చేసుకుంటున్నాను అనే పాయింట్ నాకు మెన్షన్ చేసేయంటే ఓకే స్టూడెంట్స్ ఫాలో అవుతున్న క్లాసెస్ అనేవి నాకు అర్థమవుతుందండి. ఓకేనా? సో వితౌట్ నోట్ మేకింగ్ యూ కాన్ క్రాక్ యువర్ ఎగ్జామ్ అండి. నేను చెప్తున్నది 1 లైన్లో 2 లైన్లో ఇలా గుర్తుపెట్టుకోవాలనే విషయం మీకు ఇంతకుముందు క్లాసెస్లో కూడా చాలా స్ట్రెస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో మీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి దాదాపు ఒక 12 to 15 పేజెస్ కంటే ఎక్కువ దాటకూడదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరు కరెక్ట్ పెట్టారు ఎవరు రాంగ్ పెట్టారని కొంచెం చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్టులు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్. ఓకేనా? సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305935532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సుని మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which company developed the multi-nozzle seed dispensing device drone awarded a utility patent? సో ఒక కంపెనీ అనేది మల్టీ నోజల్ సీడ్ డిస్పెన్సింగ్ డివైస్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. ఆ డ్రోన్కు గాను ఈ యూటిలిటీ పేటెంట్ అవార్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ కంపెనీ వచ్చేసి మనకి మారిడ్ డ్రోన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మారిడ్ డ్రోన్స్ అనేది మల్టీ నోజల్ సీడ్ డిస్పెన్సింగ్ డివైస్ అనేది డెవలప్ చేయడం జరిగింది విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో మారిడ్ డ్రోన్స్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి ఈ యొక్క మల్టీ నోజల్ సీడ్ డిస్పెన్సింగ్ డివైస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అందుకుగాను దీనికి యూటిలిటీ పేటెంట్ అనేది అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క యూటిలిటీ పేటెంట్ ఏదైతే ఉందో వరల్డ్లోనే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్? సో మల్టీ నోజల్ సీడ్ డిస్పెన్సింగ్ డివైస్ వాజ్ డెవలప్డ్ బై ద మారిడ్ డ్రోన్స్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఏ యూటిలిటీ పేటెంట్. దిస్ సచ్ పేటెంట్ ఏదైతే ఉందో ఇట్ వరల్డ్లో ఫస్ట్ టైం అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ సచ్ పేటెంట్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ బ్యాంబూ బ్యారిగేట్స్ ఎక్స్పెరిమెంటల్లీ ఇన్స్టాల్డ్ అట్ 10 యాక్సిడెంట్ ప్రోన్ ప్లేసెస్. ఒక 10 యాక్సిడెంట్ ప్రోన్ ప్లేసెస్లో ఈ బ్యాంబూ బ్యారిగేట్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్గా ఇన్స్టాల్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే జాయింట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి సదాశివ నగర్ నుంచి
పెర్కిత్ వరకు ఒక రూట్లో, అండ్ అదేవిధంగా హైదరాబాద్ టు నాగ్పూర్ నేషనల్ హైవే 44లో ఈ యొక్క బ్యాంబూ బ్యారిగేట్స్ ఎక్స్పెరిమెంటల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ యొక్క చేసేది ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండి బ్యాంబూ బ్యారిగేట్స్ ఎక్స్పెరిమెంటల్గా ఇన్స్టాల్ చేయడం అనేది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ హైదరాబాద్ అండ్ అదేవిధంగా నిజామాబాద్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆప్షన్స్ అటు అవ్వచ్చు, బట్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ జాగ్రత్త మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తున్నారు, బ్యాంబూ బ్యారిగేట్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్గా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఒక 10 యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో. అర్థమవుతుందా? సో ఫ్రమ్ సదాశివ నగర్ టు పెర్కిత్ విచ్ ఈస్ ద జాయింట్లీ నిజామాబాద్ డిస్టిక్ అనమాట. అక్కడ నుంచి దాని తర్వాత హైదరాబాద్ నాగ్పూర్ నేషనల్ హైవే 44లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో జస్ట్ బ్యాంబూ బ్యారిగేట్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్గా ఇన్స్టాల్ చేసిన పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నాకు తెలిసి ప్లేసెస్ మీద అంత అడగపోవచ్చు, బట్ బ్యాంబూ బ్యారిగేట్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా? రైట్. అంటే దేని కొరకు యూజ్ చేస్తారంటే ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ప్లేసెస్ ఏరియాలో ఇన్స్టాల్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్? విశ్వ హిందూ పరిషత్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి భోజనపల్లి నరసింహమూర్తి అండి. సో భోజనపల్లి నరసింహమూర్తి అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్. గుర్తుపెట్టుకోండి యొక్క పర్సనాలిటీ నేమ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్? సో ఇన్ ద కేటగిరీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్లోను మనకి సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ మనకి ప్రెస్టీజియస్ అవార్డ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఒక పర్సన్ని. ఆన్సర్ వచ్చేసి మనకి ఎల్బి గంగాధర శాస్త్రి గారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో హీఈస్ అండ్ సింగర్ అండ్ అదేవిధంగా ఫౌండర్ ఆఫ్ భగవద్గీత ఫౌండేషన్. సో భగవద్గీత ఫౌండేషన్ ఎవరు స్థాపించారంటే డాక్టర్ ఎల్బి గంగాధర శాస్త్రి గారు. ఓకే, సారీ ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పైంది. ఎల్బి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క భగవద్గీత ఫౌండేషన్ అనేది కూడా స్థాపించడం జరిగిందనమాట. సో దీనిని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి సెంట్రల్ సంగీత నాటక్ అకాడమీ అవార్డుకి ఫర్ ద ఇయర్ 2023. ఓకేనా? సో ఇన్ విచ్ కేటగిరీ? క్లాసికల్ మ్యూజిక్ కేటగిరీలో. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎల్బి గంగాధర శాస్త్రి గారు సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది ఇన్ ద కేటగిరీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్టార్టప్స్ వేర్ సెలెక్టెడ్ ఫర్ ద ల్యాబ్ 32 ప్రోగ్రామ్ బై టీ హబ్ అండ్ ఎక్సోగాన్? సో రీసెంట్గా టీ హబ్ అండ్ ఎక్సోగాన్ వాళ్ళు ల్యాబ్ 32 ప్రోగ్రామ్ భాగంలో మనకి 12 స్టార్టప్స్ని టోటల్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? సో ఆ ఫైనల్గా సెలెక్ట్ అయిన 12 స్టార్టప్స్ వచ్చేసి మనకి డీప్ లూప్, గుడ్ లైఫ్ మొబిలిటీ, లివ్జెన్స్, స్విచ్ ఆన్, క్రియాన్ టెక్నాలజీస్, ఐటోల్, యూజిని ఏఐ, Zero.io, Indica AI, Autumn State, Gen Z Technologies and Vitra.ai. సో ఇక 12 స్టార్టప్స్ అనేవి టీ హబ్ అండ్ ఎక్సోగాన్ ల్యాబ్ 32 ప్రోగ్రామ్ భాగంలో మనకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డీప్ లూప్, గుడ్ లైఫ్ మొబిలిటీ, లివ్జెన్స్, స్విచ్ ఆన్, క్రియాన్ టెక్నాలజీస్, ఐటోల్, యూజిని ఏఐ అండ్ Zero.io, ఇండికా ఏఐ, ఆటమ్ స్టేట్, జెన్జెట్ టెక్నాలజీస్ అండ్ విత్రా ఏఐ. ఓకేనా? సో మనకి ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ అనేది ఇట్లా ఈ యొక్క టర్మినాలజీ అంతా ఇచ్చేసి మనకి ఏమంటాడంటే ఇవన్నీ స్టార్టప్సా లేకపోతే ఏమన్నా ప్రోగ్రామ్సా అనేది కూడా అడుగుతూ ఉంటాడు. అందుకే నేను చెప్పడం జరిగింది ఈ యొక్క నేమ్స్ అనేవి కూడా. సో ఎందుకైనా మంచిది జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. సో దీనికి సంబంధించిన దీంట్లో నుంచి ఏదైనా మీకు కనిపించినప్పుడు అరే మనం అప్పుడు టీ హబ్ అప్పుడు చదువుకున్నాం కదా స్టార్టప్స్ అనేది ఏదైనా గుర్తు రావడానికి. ఓకేనా? రైట్. సో ఎందుకైనా మంచిది పెట్టుకోండి. కానీ 12 స్టార్టప్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ విచ్ సౌత్ కొరియన్ సెమీకండక్టర్ ప్లేయర్ హ్యాస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ASIP ఎంటర్డ్ ఇంటూ ఎ జాయింట్ వెంచర్ ఫర్ సెట్టింగ్ అప్ అండ్ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సర్వీసెస్ OSAT ఫెసిలిటీ ఇన్ శంషాబాద్. సో ఏంటంటే మనకి ASIP ఉందండి. ASIP దట్ ఈస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అనేది యాజ్ ఎంటర్డ్ జాయింట్ వెంచర్ దీంతో సౌత్ కొరియా చెందిన ఒక కంపెనీతో. ఆ కంపెనీ పేరేంటి? APACT అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సౌత్ కొరియా చెందిన APACTతో మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ ఒక జాయింట్ వెంచర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకొరకు? టు సెట్టింగ్ అప్ అండ్ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సర్వీసెస్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? శంషాబాద్లో చేద్దామని చూస్తున్నారు విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 890 CR.
ఓకేనా. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ఏఎస్ఐపి ఏదైతే ఉందో ఒక జాయింట్ వెంచర్ వెళ్ళడం జరిగింది విత్ సౌత్ కొరియన్ కంపెనీ అయిన ఏపీఏసిటీ తోటి. ఎందుకు టు అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ చేయడానికి అండ్ టెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి శంషాబాద్లో వీళ్ళు సెటప్ చేస్తున్నారు ఈ యొక్క హబ్ని. ఓకేనా. సో టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, 890 CR పెట్టడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకేనా. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి, ఏపీఏసిటీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ మెడికల్ కాలేజ్, నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కాలేజెస్. సో స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగిందండి, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ మెడికల్ కాలేజ్, నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కాలేజెస్ ఇన్ కొడంగల్. కొడంగల్ ఎక్కడ ఉందని మనకి వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి. ఓకేనా. సో కొడంగల్లోని వికారాబాద్ డిస్ట్రిక్ట్లోని కొడంగల్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది మెడికల్ కాలేజెస్ అండ్ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హూ ఇనాగ్రేటెడ్ ద అగ్రి షో కిసాన్ 2024 ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో మనకి అగ్రి షో కిసాన్ 2024 అనేది జరిగిందండి. అది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రి షో కిసాన్ 2024 విచ్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూస్ 82nd బర్త్డే సెలబ్రేషన్స్ వేర్ గ్రాండ్లీ సెలబ్రేటెడ్ ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ వేర్ ఈస్ టాంబ్ లొకేటెడ్. ఓకే. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వచ్చేసి మనకి ఎస్ జైపాల్ రెడ్డి అండి. ఓకేనా, ఎస్ జైపాల్ రెడ్డి. సో హీ ఈజ్ అ రెసిపియంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డ్. అవుట్స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డ్ రెసిపియంట్ అనమాట తిను. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్ జైపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో హీఈస్ అ ఫార్మర్ యూనియన్ మినిస్టర్. సో తన యొక్క 82nd బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి గ్రాండ్గా హైదరాబాద్ సిటీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ తన యొక్క టాంబ్ ఏదైతే ఉందో ఎక్కడ లొకేట్ ఉందని అంటే మనకి స్పిరిస్తల్ ఆన్ నక్లెస్ రోడ్లో ఉంటుందండి. అక్కడ తన యొక్క టాంబ్ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఓకేనా. సో రీసెంట్గా మనకి ఎస్ జైపాల్ రెడ్డి గారి యొక్క 82nd బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి గ్రాండ్గా హైదరాబాద్ సిటీలో మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎస్ జైపాల్ రెడ్డి గారు అవుట్ స్టాండింగ్ పార్లమెంట్ అని ఎవరు ఏదైతుందో ఈజ్ రెసిపియంట్ అనమాట. అండ్ తన యొక్క టాంబ్ ఎక్కడ లొకేట్ ఉందంటే మనకి స్పిరిట్ సాల్ నక్లెస్ రోడ్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి యొక్క ఫ్యాక్ట్ అనేది కూడా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్ వాట్ కైండ్ ఆఫ్ లిటరీ మ్యాగజైన్ విల్ బి పబ్లిష్డ్ బై ద తెలంగాణ సాహిత్య అకాడమీ. సో తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది ఒక కైండ్ ఆఫ్ లిటరీ మ్యాగజైన్ అనేది పబ్లిష్ చేద్దామని చూస్తుందన్నమాట. సో లిటరీ మ్యాగజైన్ కాల్డ్ పునాస. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఎస్పెషల్లీ పబ్లిష్డ్ విల్ బి పబ్లిష్డ్ ఎస్పెషల్లీ ఫర్ ద లిటరేట్కి చేయడం చూస్తుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టర్మినాలజీ మీకు గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ మనకి పునాస మ్యాగజైన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది దేనికి సంబంధించిందని అడుగుతాడు. సో లిటరేచర్కి సంబంధించిందా, ఆర్ట్కి సంబంధించిందా, లేకపోతే డ్యాన్స్కి సంబంధించిందా అని అడుగుతాడు. సో మీరు పునాస అనేది లిటరీ మ్యాగజైన్కి సంబంధించింది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది ఎవరు మనకి పబ్లిష్ చేస్తున్నారంటే తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి పునాస. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మర్చిపోవద్దు. How many women travelled free in RTC buses within 60 days of the launch of the Mahalakshmi scheme? సో మహాలక్ష్మి స్కీమ్లో మనకి ఏం చేశారు, ఆర్టీసీ బస్సెస్లో ఉమెన్కి ఫ్రీ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందులో గాను 60 days ట్రావెల్ చూసుకుంటే ఎంతమంది ట్రావెల్ చేశారు ఉమెన్ అనేది మనకి డేటా ఏం చెప్తుందంటే 15,21 lakh ఉమెన్ అనే వాళ్ళు ఆర్టీసీలో ఫ్రీగా ట్రావెల్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఓకేనా. సో ఎందుకని మంచిది గుర్తుపెట్టుకోండి ఒక డేటా అనేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద బుక్ జాయింట్లీ రిటర్న్ బై ద 5th class స్టూడెంట్స్ విత్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యంగ్ ఇంగ్లీష్ టీచర్ బుక్క గంగయ్య ఇన్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మనకు ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉందండి. అందులో మనకు ఒక యంగ్ ఇంగ్లీష్ టీచర్ ఉండడం జరిగింది. తన పేరు వచ్చేసి మనకి బుక్క గంగయ్య అనమాట. సో తను ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది ఒక 5th class స్టూడెంట్స్ని ఒక బుక్ రాయడానికి. అర్థమవుతుందా. సో చాలా ఇంపార్టెంట్. ఆ బుక్ పేరు ఏంటని అడుగుతున్నాను అనమాట. ఆ బుక్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే ద స్టోరీస్ ఆఫ్ యాపల్గూడ చిల్డ్రన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ద స్టోరీస్ ఆఫ్ యాపల్గూడ చిల్డ్రన్ అనే బుక్ను రాయడం జరిగింది 5th class స్టూడెంట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ విత్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద యంగ్ ఇంగ్లీష్ టీచర్ బుక్క గంగయ్య. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు పర్సనాలిటీని ఏమన్నా గుర్తుపెట్టుకోండి. యంగ్ ఇంగ్లీష్ టీచర్ బుక్క గంగయ్య అనే పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ బుక్ పేరు ఏంటంటే స్టోరీస్ ఆఫ్ యాపల్గూడ చిల్డ్రన్. ఓకేనా. అండ్ ఏ డిస్ట్రిక్ట్ చెందిన గవర్నమెంట్ స్కూల్ అది మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన గవర్నమెంట్ స్కూల్. ఓకేనా. సో డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ అదేవిధంగా 5th class స్టూడెంట్స్ అండ్ యంగ్ ఇంగ్లీష్ టీచర్ పేరు గుర్తుపెట్టుకోండి అండ్ బుక్ నేమ్ ఏంటి. ఓకేనా. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూస్ ఫిలిం ఇన్ ద బెల్లీ ఆఫ్ ఎ టైగర్ రిసీవ్డ్ ఏ రేర్ హానర్ బై బీయింగ్ సెలెక్టెడ్ టు స్క్రీన్ అట్ ద 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సో 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఈ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఎ టైగర్ అనే మూవీ సెలెక్ట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అక్కడ ఒకటి స్క్రీనింగ్ అని చేయడం జరుగుతుంది సినిమా అనేది. అందులో భాగంగా మనకి ఇన్ ద బెల్లీ ఆఫ్ టైగర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అని జరిగింది. అర్థమవుతుందా? ఎవరిది ఫిలిం అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి తెలుగు డైరెక్టర్ అయిన సిద్ధార్థ జతలా అండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి అడుగుతాడండి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో తెలుగు డైరెక్టర్ అయిన సిద్ధార్థ ఫిలిం ఇన్ ద బెల్లీ ఆఫ్ టైగర్ అనే సినిమాకి ఒక రేర్ హానర్ అనేది రిసీవ్ చేసుకోవడం అని జరిగింది. అది ఏంటంటే 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి స్క్రీనింగ్కి సెలెక్ట్ చేయడం అని జరిగిందనమాట. ఆ మూవీ అనేది ఇన్ ద బెల్లీ ఆఫ్ టైగర్. మూవీ నేమ్ ఏంటి? ఇన్ ద బెల్లీ ఆఫ్ టైగర్. అండ్ డైరెక్టర్ ఎవరు? సిద్ధార్థ. ఓకేనా? సో ఈ యొక్క మూవీని ఎక్కడ మనకి స్క్రీనింగ్ చేస్తున్నారు? 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇలా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ మినిస్టర్ లాంచ్డ్ ఏ స్కీమ్ టు ప్రొవైడ్ 50 grams ఆఫ్ హనీ ప్రిపేర్డ్ బై ట్రైబల్ కార్పొరేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు 13-20 స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ద ట్రైబల్ ఐడియల్ స్పోర్ట్స్ స్కూల్స్. సో ట్రైబల్ ఐడియల్ స్పోర్ట్స్ స్కూల్స్లో చదువుతున్న ఒక 13-20 స్టూడెంట్స్కి ఈ యొక్క 50 grams ఆఫ్ హనీని ఎవరైతే ట్రైబల్ కార్పొరేషన్ ప్రిపేర్ చేస్తున్నారో యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్గా ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఒక మినిస్టర్. ఆ మినిస్టర్ ఎవరంటే మినిస్టర్ సీతక్క. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ సీతక్క లాంచ్డ్ ఏ స్కీమ్ టు ప్రొవైడ్ 50 grams ఆఫ్ హనీ ప్రిపేర్డ్ బై ద ట్రైబల్ కార్పొరేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు 13-20 స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ట్రైబల్ ఐడియల్ స్పోర్ట్స్ స్కూల్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ మార్కెట్ కమిటీస్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ స్టేట్? టోటల్గా ఇన్ని మార్కెట్ కమిటీస్ అనేవి తెలంగాణలో ఉన్నాయని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 197 అండి. 197 మార్కెట్ కమిటీస్ అనేవి ఉన్నాయి తెలంగాణలో చెప్తుంది డేటా అనేది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ యొక్క నెంబర్ అనేది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద సాగు బాగు ప్రాజెక్ట్ అండర్ ఏఐ ఫర్ ఏఐ హ్యాస్ ఎన్హాన్స్డ్ ఈల్డ్స్ అండ్ ఇన్కమ్ ఫర్ హౌ మెనీ చిల్లీ ఫార్మర్స్ ఫ్రమ్ తెలంగాణ? సో సాగు బాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఏఐ ఫర్ ఏఐ కింద తీసుకురావడం జరిగిందండి. ఇది హీల్డ్ని ఏదైతే ఉందో ఎన్హాన్స్ చేసింది అండ్ చిల్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ని డబులింగ్ చేసిందని చెప్తున్నారు. సో దాదాపు 7,000 చిల్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేది డబులింగ్ అవడం జరిగింది. సో త్రూ ఈ యొక్క ఆర్కిటెక్ అండ్ డేటా మేనేజ్మెంట్ ద్వారా దాదాపు 7,000 చిల్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేవి డబుల్ అవడం జరిగింది ఈ యొక్క సాగు బాగు ప్రాజెక్ట్ అండర్ ఏఐ ఫర్ ఏఐ తీసుకొచ్చిన తర్వాత. ఓకేనా? సో ఈ యొక్క సాగు బాగు ప్రాజెక్ట్ అనేది ఎవరు డెవలప్ చేశారు సార్ అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఖమ్మం డిస్టిక్లో మనకి డెవలప్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఖమ్మం డిస్టిక్లో డెవలప్ చేయడం జరిగింది. ఇన్ లైక్ ఎవరు సపోర్ట్ చేశారు సార్ అంటే మనకి బిల్స్ అండ్ మెలిండా ఫౌండేషన్. ఓకేనా? ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్ అంటే డిజిటల్ గ్రీన్. సో చెప్తాను, ఏం కంగారు పడకండి, ఏం కన్ఫ్యూజ్ లేదు, చెప్తాను, జాగ్రత్త వినండి. సో సాగుబాగు ప్రాజెక్ట్ అనేది మనకి ఖమ్మం డిస్టిక్లో మనకి తీసుకురావడం జరిగిందండి. అక్కడ మనకి స్టార్ట్ చేయడం జరిగింది బై ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ బిల్స్ అండ్ మెలిండా ఫౌండేషన్తో. ఓకేనా? సో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే మనకి డిజిటల్ గ్రీన్ వారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ యొక్క సాగుబాగు ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు. డెవలప్ చేసింది బిల్స్ అండ్ మెలిండా ఫౌండేషన్ అండ్ ఇంప్లిమెంట్ చేసింది డిజిటల్ గ్రీన్ వాళ్ళు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క సాగుబాగు ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత చిల్లీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో దాదాపు 7,000 చిల్లీ ఫార్మర్స్ వాళ్ళ యొక్క ఇన్ని ఎర్నింగ్స్ అనేవి డబుల్ అవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి న్యూస్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఖమ్మంలో. ఎవరు మనకి డెవలప్ చేశారు? బిల్స్ అండ్ మెలిండా ఫౌండేషన్. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? డిజిటల్ గ్రీన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకేనా? సాగుబాగు ప్రాజెక్ట్, రైట్? గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మొత్తం డేటా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఇనాగరేటెడ్ ద 36th నేషనల్ బుక్ ఫెయిర్ హెల్డ్ అట్ ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్? సో ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో మనకి 36th నేషనల్ బుక్ ఫెయిర్ అనేది జరిగిందండి. ఇది ఎవరు ఇనాగరేట్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి కురుల విఠలాచారి అండి. సో ఆల్రెడీ ఈ యొక్క పర్సనాలిటీ గురించి నేను చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. మీరు ఒకవేళ గుర్తొస్తే మాత్రం రివైజ్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? సో దీని వచ్చేసి మనకి పద్మశ్రీ అవార్డు అండి. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఈ యొక్క పర్సనాలిటీ గురించి.
సో పద్మశ్రీ అవార్డు అయిన కుర్రెల విఠలాచార్య గారు యొక్క 36th నేషనల్ బుక్ ఫేర్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క బుక్లో దాదాపు 365 స్టాల్స్, ఎక్స్క్లూజివ్గా తెలుగు వర్క్స్కి కొన్ని ఫీచర్ అంటే ఒక 115 స్టాల్స్ అని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఎగ్జిబిషన్ వెన్యూ ఏదైతే ఉందో సివిల్ రైట్ యాక్టివిస్ట్ గద్దర్ గారి పేరు పెట్టడం అని జరిగిందండి. ఓకేనా. సో వైల్ ద ఎవెన్యూ ఫర్ దిస్ ఇయర్ ఎగ్జిబిషన్ నేమ్డ్ ద సివిల్ రైట్ యాక్టివిస్ట్ గద్దర్. ఏదైతే ఎగ్జిబిషన్ జరిగిందో ఆ ఎగ్జిబిషన్కి ఈ ఇయర్ మన గద్దర్ గారి పేరు పెట్టడం అని జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే యొక్క పాయింట్ అనేది. సో 36th నేషనల్ బుక్ ఫేర్ అనేది ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే పద్మశ్రీ అవార్డు అయిన కుర్రెల విఠలాచార్య గారు ఇనాగ్రేట్ చేయడం అని జరిగింది. అండ్ ఈ జరిగిన ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్కి పర్టికులర్ ఈ ఇయర్ జరిగిన ఎగ్జిబిషన్కి గద్దర్ గారి యొక్క పేరు పెట్టడం అని జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద 4th ఎడిషన్ అగ్రిటెక్ సౌత్ 2024 ఆర్గనైజ్డ్ బై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ హెల్డ్. సో మనకి అగ్రిటెక్ సౌత్ 2024 అనేది జరిగిందండి. 4th ఎడిషన్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారు సార్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాజ్ హెల్డ్ అట్ ఎక్కడ జరిగిందంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్కడుందో హైదరాబాద్లో ఉందండి. అక్కడ ఈ యొక్క అగ్రిటెక్ సౌత్ 2024 అనేది జరిగిందనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్. దీనికి థీమ్ అనేది కూడా ఉందండి. ఈ థీమ్ అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. థీమ్ వచ్చేసి టువర్డ్స్ రోబస్ట్ అగ్రి వాల్యూ చైన్. సో థీమ్ ఏంటంటే టువర్డ్స్ రోబస్ట్ అగ్రి వాల్యూ చైన్ అనేది ఈ యొక్క అగ్రిటెక్ సౌత్ 2024కి థీమ్గా ఉండడం జరిగింది. ఓకేనా. సో ఎక్కడ జరిగింది ఇది మనకి జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది 4th ఎడిషన్ అనమాట. రైట్. ఏం కంగారు లేదండి, నిమ్మలంగా చదువుకోండి. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 4th ఎడిషన్ అయిన అగ్రిటెక్ సౌత్ 2024 అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, దట్ ఈస్ CII, ఇది ఆర్గనైజ్ చేసింది ఈ యొక్క ఎడిషన్ అనేది. ఎక్కడ జరిపించారంటే మనకి జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయిన హైదరాబాద్లో జరిపింది అనమాట. సో దీనికి థీమ్ అనేది కూడా ఉందండి. థీమ్ వచ్చేసి మనకి టువర్డ్స్ రోబస్ట్ అగ్రి వాల్యూ చైన్ అనే థీమ్గా పెట్టుకోవడం అని జరిగింది. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా, చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ జడ్జెస్ హ్యావ్ బీన్ రికమెండెడ్ ఫర్ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ హైకోర్టు బై ద సుప్రీం కోర్ట్ కొలిజియం. సో సుప్రీంకోర్టు కొలిజియం అనేది తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తుందండి ఒక 2 జడ్జెస్ని. ఎవరు వాళ్ళని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ సుజయ్ పాల్ గారు అండ్ అదేవిధంగా జస్టిస్ మౌసమి భట్టాచార్య గారు. అర్థమవుతుందా. సో జాగ్రత్త చూడండి. జస్టిస్ సుజయ్ పాల్ ఎవరైతే ఉన్నారో హీ ఆర్ సర్వింగ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ హైకోర్టులో తను జడ్జిగా ఉండడం జరిగింది. అండ్ జస్టిస్ మౌసమి భట్టాచార్య ఎవరైతే ఉన్నారో హీ సర్వింగ్ యాజ్ ఎ కోల్కతా హైకోర్టులో తినను జడ్జిగా ఉండడం జరిగింది. ఓకేనా. సో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చింది ఎవరు? జస్టిస్ సుజయ్ పాల్ గారు. అండ్ కోల్కతా హైకోర్టు నుంచి వచ్చింది ఎవరు? జస్టిస్ మౌసమి భట్టాచార్య గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది బై ద సుప్రీం కోర్ట్ కొలిజియం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వేర్ ఎలెక్టెడ్ యాజ్ ద రాజ్యసభ మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణకి రాజ్యసభ మెంబర్స్గా ఎవరు ఎన్నుకోబడ్డారని అడుగుతున్నాను అనమాట. సో ఆన్సర్ వచ్చేసి రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి, అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, అండ్ వవిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నుంచి సెలెక్ట్ కావడం జరిగిందనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని వీళ్ళు 3 మెంబర్స్ అనే వాళ్ళు రాజ్యసభ మెంబర్స్గా తెలంగాణ నుంచి ఉండడం జరిగింది. ఓకేనా. సో రేణుకా చౌదరి ఫ్రమ్ కాంగ్రెస్, అనిల్ కుమార్ యాదవ్ ఫ్రమ్ కాంగ్రెస్, అండ్ వవిరాజు రవిచంద్ర ఫ్రమ్ బీఆర్ఎస్. ఓకేనా. సో ఒకవేళ పర్సనాలిటీస్ ఎవరైనా మారితే మాత్రం దయచేసి అప్డేట్ అవ్వండి. ఓకేనా. సో ఇది ఇంత మంత్ ఆఫ్ ఫిబ్రవరి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఒకవేళ ఎవరైనా పర్సనాలిటీస్ మారితే మాత్రం దయచేసి అప్డేట్ అవ్వండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇనాగ్రేటెడ్ ద న్యూ బిల్డింగ్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ నానక్రమ్గూడ హైదరాబాద్. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. విచ్ ఇస్ న్యూ బిల్డింగ్ ఆఫ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఓకేనా. సో ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విచ్ వాస్ బిల్ట్ కాస్ట్ ఆఫ్ 17 crores బిల్డ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నానక్రమ్గూడ హైదరాబాద్లో. ఓకేనా. సో సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ విలేజ్ ఇన్ తెలంగాణ బికమ్ ఏ సోలార్ పవర్డ్ విలేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సోలార్ పవర్డ్ విలేజ్గా తెలంగాణలో ఏ విలేజ్ అనేది అయిందని అడుగుతున్నాడు. సో దానికంటే ముందు మీకు గుజరాత్లోని మోడెరా విలేజ్ ఏదైతే ఉందో ఈ మోడెరా విలేజ్ అనేది వాజ్ ద ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలో మనకి ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ విలేజ్ ఏంటంటే ఏం చెప్తారు? సో మోడెరా విలేజ్ విచ్ ఇస్ ఇన్ గుజరాత్.
ఓకేనా. సో తెలంగాణలో మనకి మూకర విలేజ్ అండ్ అదేవిధంగా అంకుల్ క్యాప్ ఈ 2 విలేజెస్ అనేవి సోలార్ పవర్డ్ విలేజెస్గా మారడం జరిగింది. సో ఇక మూకర విలేజ్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఇది ఆదిలాబాద్ డిస్టిక్కి చెందిన విలేజ్ అనమాట. అండ్ అంకుల్ క్యాంప్ వచ్చేసి మనకి కామారెడ్డి డిస్టిక్ చెందిన విలేజ్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అనేది అవుతుంది. సో మోడల్ వచ్చేసి ఇది గుజరాత్లో అండి. సో గుజరాత్లోని ఈ విలేజ్లో మనకి కంట్రీలోనే ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్గా మారడం జరిగింది. దాని తర్వాత మనకి తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్ చెందిన మూకర విలేజ్ అండ్ కామారెడ్డి డిస్టిక్ చెందిన అంకుల్ క్యాంప్ ఈ 2 విలేజెస్ అనేవి తెలంగాణలో సోలార్ పవర్డ్ విలేజెస్గా మారడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కన్జంప్షన్ ఎంత అవుతుంది అంటే పర్ క్యాపిటల్ కన్జంప్షన్, ఒక పర్సన్కి మనం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది మనం చూస్తాం కదండి. సో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వచ్చేసి కంట్రీలో దాదాపు 1255 యూనిట్స్ ఉండడం జరిగింది. ఓకేనా. ద పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ద కంట్రీ ఈజ్ 1255 యూనిట్స్. అదే పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ తెలంగాణలో చూసుకుంటే 2126 యూనిట్స్ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క డేటా అనేది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. సో పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ద కంట్రీ చూసుకుంటే 1255 యూనిట్స్ ఉంటే పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ తెలంగాణలో 2126 యూనిట్స్ ఉండడం జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో సోలార్ పవర్డ్ విలేజెస్గా తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోని మూకర అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న అంకుల్ క్యాప్. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద క్యాగ్ రిపోర్ట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ లోన్స్ బై ద ఎండ్ ఆఫ్ March 2022. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మీకు న్యూస్లో ఏముందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. సో రీసెంట్గా క్యాగ్ అనేది ఒక రిపోర్ట్ అని ఇవ్వడం జరిగిందండి. క్యాగ్ మీ అందరు తెలుసుగానే అనుకుంటున్నాను క్యాగ్ అనేది. ఓకేనా. సో క్యాగ్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇందులో ఏం చేశారంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో 15th ఫైనాన్స్ కమిషన్. ఓకేనా. సో 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే టు ఆల్ స్టేట్స్కి, సో అన్ని రాష్ట్రాలకి ఏం చెప్పిందంటే ఎవరైనా మనీ అనేది బారో చేసుకుంటే ఆ మనీ అనేది 29.3% ఆఫ్ జిఎస్డిపి కంటే ఎక్కువ ఉండొద్దు. అంటే మన ఇప్పుడు జీడిపి ఇండియాకి ఎలానో జిఎస్డిపి అనేది ఆ స్టేట్కి అలా అనమాట. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి 29.3% కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో క్యాగ్ రిపోర్ట్లో మనకి ఏం చెప్తుందంటే 15th ఫైనాన్స్ కమిషన్ అనేది మన స్టేట్స్కి ఏం చెప్పిందంటే బారో ఏదైతే తీసుకుంటున్నారో మనీ అనేది ఆ 29.3% కంటే ఎక్కువ ఉండొద్దు జిఎస్డిపి కంటే అని చెప్పడం జరిగింది. ఇది క్యాగ్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఈ బట్ మార్చి ఎండ్ 2022 వచ్చేసరికి జిఎస్డిపి వాల్యూ ఆఫ్ తెలంగాణ వచ్చేసి ఎంత, జిఎస్డిపి వాల్యూ ఆఫ్ తెలంగాణ వచ్చేసి మనకి 11.48 lakh crore అండి. ఓకేనా. సో బై March 2022 కల్లా జిఎస్డిపి వాల్యూ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 11.48 lakh crores. ఓకేనా. సో కానీ లోన్స్ అనేవి ఎంతవరకు రీచ్ అవ్వడం జరిగింది, లోన్స్ వచ్చేసి 4,34,685 CR అనేవి లోన్స్ అని ఉండడం జరిగింది. అర్థమవుతుందా. సో ఎంత పర్సెంటేజ్ అంట, దాదాపు 37.77% అనేది జిఎస్డిపి వాల్యూ కంటే ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు 15th ఫైనాన్స్ కమిషన్ అనేది స్టేట్స్కి ఏం చెప్పింది 29.3% జిఎస్డిపి కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సో బై March 2022 కల్లా ఏం జరిగింది తెలంగాణ పరిస్థితి అనేది, సో ఈ 29.3 కంటే మనకి 37.77%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందా. సో 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికంటే ఎక్కువ అవ్వడం జరిగిందనమాట. సో అది నేను మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందా. రైట్, క్లియర్ అనుకుంటున్నాను మీకు, ఇది ఏం కన్ఫ్యూజన్ లేదు. సో రీసెంట్గా క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే 15th ఫైనాన్స్ కమిషన్ స్టేట్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జిఎస్డిపి కంటే 29.3% కంటే ఎక్కువ తీసుకోకని చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది బై March 2022 కల్లా తెలంగాణ జిఎస్డిపి అనేది ఆ లోన్స్ జిఎస్డిపి వాల్యూ వచ్చేసి మనకి 11.48 lakh crore ఉంది. అండ్ లోన్ వాల్యూ వచ్చేసి 4,34,685 crore ఉండడం జరిగింది. అంటే ఈ ఏదైతే బారింగ్ ఉందో దాదాపు 37.33% ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో జిఎస్డిపి వాల్యూతో పోల్చుకుంటే 37.77% ఉంది. అది కానీ 15th ఫైనాన్స్ కానీ ఏం చెప్పింది జిఎస్డిపి వాల్యూతో పోల్చుకుంటే 29.3% కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితిలో మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ పెడుతున్నాడు అకార్డింగ్ టు క్యాగ్ రిపోర్ట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ ద లోన్స్ బై ద ఎండ్ ఆఫ్ March 2022. ఎంత, 37.77%. అర్థమైందా. సో ఈ 29.3% ఎవరు రికమెండ్ చేశారు, 15th ఫైనాన్స్ కమిషన్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. జిఎస్డిపి వాల్యూ 29.3% కంటే ఎక్కువ బారింగ్ వద్దని. సో కానీ తెలంగాణ గవర్నమెంట్ జిఎస్డిపి వాల్యూతో
37.77%తో ఉండడం జరిగింది దాని యొక్క లోన్ అనేది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో జస్ట్ నేను అక్కడ ఉన్న డేటాని మీకు చెప్పడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ కమిషన్ ఇది రికమెండ్ చేసింది, కానీ తెలంగాణ పరిస్థితి వచ్చేసి ఇది ఉండడం జరిగింది. అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. రైట్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ డెలివర్డ్ ఏ కేస్ జడ్జ్మెంట్ ఇన్ తెలుగు ఇన్ తెలంగాణ? సో ఒక కేస్ జడ్జ్మెంట్ అనేది తెలుగులో మనకి డెలివర్ చేయడం అని జరిగిందండి. సో అదే ఎవరైనా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జస్టిస్ అనంతలక్ష్మి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జూనియర్ సివిల్ జడ్జ్ అయిన జస్టిస్ అనంతలక్ష్మి గారు తిను ఆసిఫాబాద్కి చెందిన పర్సన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ డిస్ట్రిక్ట్ చెందిన పర్సన్ అని కూడా ఆసిఫాబాద్ చెందిన పర్సన్ అనమాట. సో తిను కేస్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో తెలుగులో మనకి డెలివర్ చేయడం అని జరిగింది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కూడా తెలంగాణ హైకోర్టులో మనకి జడ్జ్మెంట్ ఏదైతే ఉందో మనకి తెలుగులో ఇచ్చారు ఆఫ్టర్ కేరళ అనేది కూడా, అంటే లోకల్ లాంగ్వేజ్లో. సో కేరళలో మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో లోకల్ లాంగ్వేజ్లో జడ్జ్మెంట్ చేయడం అని జరిగింది. సో కేరళని తీసుకొని దాని తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా తెలుగులో కూడా ఈ లోకల్ లాంగ్వేజ్ ఏంటి మనకి తెలుగు కదా. సో లోకల్ లాంగ్వేజ్లో కూడా జడ్జ్మెంట్ అనేది రీసెంట్గా ఇచ్చారనేది కూడా నేను డిస్కస్ చేశాను. సో ఎవరైనా మర్చిపోయింటే దయచేసి మాత్రం రివిజన్ చేసుకోండి. ఇంతకుముందు చేసిన సెషన్స్లో మీకు డిస్కస్ చేశాను. సో ఇలా మీరు పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? ఇక్కడ జస్టిస్ అనంతలక్ష్మి గారు ఆసిఫాబాద్ చెందిన పర్సన్ అనమాట. సో కేస్ అనేది తెలుగులో మనకి జడ్జిమెంట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ లేడ్ ద నారాయణపేట కొడంగల్ అప్లిమెంట్ స్కీమ్ ఆన్ February 21st? సో నారాయణపేట కొడంగల్ అప్లిమెంట్ స్కీమ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎంత ఖర్చుతో చేస్తున్నారంటే 2945.5 CRతో ఖర్చుతో మనకి ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు సప్లై వాటర్ అండి. టు సప్లై వాటర్ టు 1 lakh acres ఆఫ్ ల్యాండ్. ఏ ఏరియాలు అంటే మక్తల్, నారాయణపేట్ అండ్ కొడంగల్. సో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో మనకి 1 lakh acresకి వాటర్ సప్లై కోసం నారాయణపేట కొడంగల్ అప్లిమెంట్ స్కీమ్ అనేది 2945.5 కోట్లతో నిర్మించడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ కంట్రీ హ్యాస్ ఎ లోన్ ఆఫ్ ₹1336 CR బీన్ శాంక్షన్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ కంపెనీస్ ఇన్ తెలంగాణ స్టేట్? సో రీసెంట్గా ఒక లోన్ అనేది శాంక్షన్ చేయడం జరిగిందండి. ఎంత అంటే దాదాపు 1336 కోట్లు. ఓకేనా? ఏ కంట్రీ అనేది మనకి ఇచ్చిందంటే జపాన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ అనేది. ఓకేనా? సో జపాన్ కంపెనీ అనేది ఒక లోన్ అనేది మనకి శాంక్షన్ చేయడం జరిగిందండి విత్ ₹1336 CR. ఓకేనా? ఎందుకొరకు అంటే ఫర్ ద ఫెసిలిటీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ కంపెనీస్ ఇన్ తెలంగాణ. సో ఒక డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ కంపెనీస్ తెలంగాణ పర్పస్ కోసం ఇంత అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది బై ద కంట్రీ జపాన్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? సో మనకి జపాన్లో ఉన్న జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ మనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్ ద బిహాఫ్ ఆఫ్ జపాన్ కంట్రీ. ఓకేనా? సో ఎవరు మనకి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈజ్ ప్రొవైడింగ్ లోన్ బిహాఫ్ ఆఫ్ ద జపాన్. ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 1336 CR ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ కంపెనీస్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ విల్ చైర్ ద మినిస్ట్రియల్ సబ్ కమిటీ అపాయింటెడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ టు రిజాల్వ్ వేరియస్ ఇష్యూస్ మెన్షన్డ్ ఇన్ జీవో నెంబర్ 317 అండ్ జీవో నెంబర్ 46? సో జీవో నెంబర్ 317 అండ్ జీవో నెంబర్ 46 ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఇష్యూస్ని టోటల్గా రిజాల్వ్ చేయడానికి ఒక మినిస్ట్రియల్ సబ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అన్నది. ఓకేనా? సో అందుకు ఎవరు దీనికి చైర్మన్గా వహిస్తున్నారంటే మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు దీనికి చైర్మన్గా వహించడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారి యొక్క పోర్ట్ఫోలియో ఏంటి? సో హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అఫైర్స్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, తాను చైర్మన్గా దీనికి వహించడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో 2 మెంబర్స్ అని కూడా ఉన్నారు. సో శ్రీధర్ బాబు గారు అండ్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇందులో మనకి మెంబర్స్గా ఉండడం జరిగింది. కానీ చైర్మన్గా వహించేది మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు. ఓకేనా? ఎందుకొరకు తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేసింది ఒక సబ్ కమిటీ అనేది? టు రిజాల్వ్ ద వేరియస్ ఇష్యూస్ మెన్షన్ ఇన్ ద జీవో నెంబర్ 317 అండ్ అదేవిధంగా జీవో నెంబర్ 46. ఓకేనా? సో జీవో నెంబర్ 317 ఏదైతే ఉందో ఇది ఎందుకు తీసుకొచ్చిందంటే ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, మల్టీ జోన్స్. సో స్టేట్లో మనకి చేయడం జరిగింది. సో దాని తర్వాత
గవర్నమెంట్ అనేది జీవో నెంబర్ 317 అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకొరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయడం కోసము తీసుకురావడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిక్ట్ మల్టీజోన్ జోన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం జీవో నెంబర్ 317 అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దీనికి సబ్ కమిటీ ఎవరు అపాయింట్ చేశారు, దాంట్లో ఉన్న చైర్మన్స్ ఎవరు, మెంబర్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి. చైర్మన్ వచ్చేసి మినిస్టర్ దామోదర్ రాజనరసింహ, మెంబర్స్ వచ్చేసి శ్రీధర్ బాబు గారు అండ్ పొన్నం ప్రభాకర్ గారు ఉండడం జరిగింది. ఓకేనా, ఎందుకొరకు టు రిజాల్వ్ ద వేరియస్ ఇష్యూస్ మెన్షన్డ్ ఇన్ జీవో నెంబర్ 317, జీవో నెంబర్ 46. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి సిరిసిల్ల రాజయ్య అండి. సో రీసెంట్గా గవర్నమెంట్ మనకి సిరిసిల్ల రాజయ్య గారిని స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఆర్డర్స్ అనేవి కూడా గవర్నర్కి పాస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి సంకెపల్లి సుధీర్ రెడ్డి అండ్ అదేవిధంగా నెహ్రూ నాయక్ మలోత్ అండ్ అదేవిధంగా మనకి ఎం రమేష్. సో ఈ ముగ్గురు వచ్చేసి మనకి మెంబర్స్గా ఉండడం జరిగింది. ఓకేనా, సో చైర్మన్గా వహించింది మాత్రం సిరిసిల్ల రాజయ్య గారు, మెంబర్స్గా ఉంది సంకెపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మలోత్ అండ్ ఎం రమేష్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ కమిషన్ విత్ ద క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్. ఆన్సర్ వచ్చేసి డాక్టర్ జి చిన్నారెడ్డి గారు అండి. సో హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ కమిషన్ విత్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్. ఓకేనా, సో తిను వనపర్తి చెందిన పర్సన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో డాక్టర్ జి చిన్నారెడ్డి ఫ్రమ్ ద వనపర్తి డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ కమిషన్ విత్ ద క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్, రైట్. నెక్స్ట్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ మీడియా అకాడమీ. తెలంగాణ మీడియా అకాడమీకి చైర్మన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి కె శ్రీనివాస్ రెడ్డి అండి. ఓకేనా, సో కె శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్గా దీనికి వహించడం జరుగుతుంది తెలంగాణ మీడియా అకాడమీకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ మినిస్టర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ టు డిక్లేర్ 182 కిలోమీటర్స్ రూట్ బిట్వీన్ చౌటుప్పల్, అమంగల్, షాద్నగర్, సంగారెడ్డి యాజ్ అ నేషనల్ హైవే. సో చౌటుప్పల్, అమంగల్, షాద్నగర్, సంగారెడ్డి నేషనల్ హైవే ఏదైతే ఉందో విచ్ ఇస్ అ 182 కిలోమీటర్ రోడ్. సో దీన్ని ఏమని డిక్లేర్ చేశారు, సో నేషనల్ హైవేగా డిక్లేర్ చేయడం అని జరిగింది. మినిస్టర్ ఏ మినిస్టర్ అని అంటున్నాడు. సో మినిస్టర్ ఆఫ్ నేషనల్ హైవేస్ అయిన నితిన్ గడ్కరీ గారు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ రివీల్డ్ దట్ ద మినిస్టర్ ఆఫ్ నేషనల్ హైవేస్ Nitin Gadkari expressed his willingness to declare the 182 kilometer route between Chautuppal, Amangal and Shadnagar, Sangareddy, which falls under the south part of the regional ring road. సో ఇది మనకి రీజనల్ రింగ్ రోడ్లో పార్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో దీన్ని నేషనల్ హైవేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఫౌండ్ ద ఫాజిల్స్ ఆఫ్ ఎక్స్టింక్ట్ ప్లాంట్ స్పీషీస్ ఇన్ ద వైట్ చాల్క్ ల్యాండ్స్ ఆఫ్ రాంపూర్, రేబన్న మండల్, కొమరంభీం డిస్టిక్. సో కొమరంభీం డిస్టిక్లో రేబన్న మండల్లో మనకి రాంపూర్ ల్యాండ్లో ఒక వైట్ చాక్ ల్యాండ్స్లో ఒక ఎక్స్టెంట్ ప్లాంట్ స్పీషీస్ ఫాజిల్స్ అనేవి కనుగొనడం జరిగింది. ఆ పర్సన్ ఎవరైనా అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సముద్రాల సునీల్ అండి. ఓకేనా, సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫాజిల్ ఫ్యూల్స్ ఆఫ్ ఎక్స్టెంట్ ప్లాంట్ స్పీషీస్ లైక్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం జరిగిందండి. పాగియోఫైలం, పిలోఫైలం, Tinopteris, సో విచ్ ఇస్ డేట్ బ్యాకింగ్ టు ద 6.5 మిలియన్ ఇయర్స్కి చెందిన స్పీషీస్ అంటమాట అవి ప్లాంట్ స్పీషీస్. ఓకేనా, సో ఇది ఎవరు కనుగొన్నారంటే సముద్రాల సునీల్ కనుగొనడం జరిగింది. హీజ్ అన్ ఆర్కియలాజికల్ రీసెర్చర్. సో ఇది ఎక్కడ కనుగొన్నారంటే ఇన్ ద వైట్ ల్యాండ్స్ ఆఫ్ రాంపూర్, రేబన్న మండల్, కొమరంభీం, ఆసిఫాబాద్ డిస్టిక్లో కనుగొనడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హాజ్ ఓపెన్ ఏ న్యూ ఆఫీస్ అట్ ఇట్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఇన్నోవేషన్ సెంటర్లో ఒక కొత్త న్యూ ఆఫీస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఆన్సర్ ఏంటంటే ప్రొవిడెన్స్ ఇండియా. ప్రొవిడెన్స్ ఇండియా ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ సొల్యూషన్ అండి. దీనికి హెల్త్ సెక్టార్లో, సో హెల్త్ సెక్టార్లో మనకి టెక్నాలజీ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి ఒక కొత్త ఆఫీస్ అనేది ఇన్నోవేటివ్ సెంటర్ ఇన్ హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రొవిడెన్స్ ఇండియా దీనికి టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది, మెయిన్గా దీనికి హెల్త్ సెక్టార్కి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ విచ్ బ్యాంక్ డిడ్ ద సింగరేణి కంపెనీ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు ప్రొవైడ్ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టు వర్కర్స్. సో సింగరేణి కంపెనీ అనేది ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళడం జరిగిందండి ఒక బ్యాంకుతో. ఎందుకొరకు ఒక 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కోసము. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, ICICI. నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో అయితే నాకు ఆన్సర్ చేయండి అని నేను చూస్తాను పార్టిసిపేషన్ అనేది. సో పార్టిసిపేట్ చేయండి అన్న కామెంట్ సెక్షన్లో. సో నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేస్తే నేను చూస్తాను. నెక్స్ట్ సెక్షన్లో నేను డిస్కస్ చేస్తాను ఒక పర్టికులర్ క్వశ్చన్కి
ఆన్సర్ అనేది. ఓకేనా? సో ఓపికగా నా క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ యొక్క వీడియోస్ అనేటివి. సో ఎందుకంటే మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉంటున్నాను అనుకుంటున్నాను. సో దయచేసి ఈ యొక్క ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ఇచ్చేయండి అండ్ మీ ఒక కామెంట్ సెక్షన్లో కూడా మీకు వ్యూస్, మీ ఒపీనియన్స్ కూడా మాకు తెలపండి. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇలాగే మాట్లాడుకుందాం, ఇలాగే చదువుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.